ఈరోజు మా ఇంటి స్లాబ్కున్న బాక్సులు కట్టెలు అట్లాంటివన్నీ తీసేస్తారు. డిసెంబర్ 1 రోజు మా ఇంటికి స్లాబ్ వేసినాం. ఈరోజు డిసెంబర్ 15 కదా, ఈరోజుకు 15 డేస్ అయింది. ఈరోజు అయితే అవన్నీ తీసేస్తారు. इसका थोड़ा वीडियो करो ओए हाँ अन्ना इधर गिरा उठा हाँ गिरा खींचो खींचेगा तो हाथ में चोट लग जाएगा। कैसे उसको हिलाने का तो गिर जाएगा। उठा के सहारा से कहो चले मैंने पकड़ेगा तो हो रहा हाँ करूँ दबा के करो वो जो सुतेगा दूर है वीडियो चल रहा है व्हाट्सएप में छोड़ दो ना, वो देखेगा घर में ऐसा काम कर रहा है लकड़ी का ऊपर चढ़ के और कुछ नहीं बोलेगा कोई। మా కొత్తింటి స్లాబ్కి చెక్కిపడం అయిపోయింది. ఇంకా రూమ్లో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాము. కింద అంతా మట్టి ఉంది. ఇంకా ఇక్కడైతే విజయ ఊడుస్తుంది. చూడండి మట్టి ఎంతగానో ఉందో, ఇదంతా తీసేయాలి. ఇవతల 2 రూమ్లు అయితే క్లీన్ చేసినాము. ఇక్కడ బావ మట్టి ఎత్తుతుండు. దాంట్లో అయితే మరీ ఎక్కువ ఉండదు, రాళ్ళు చెత్త అంతా. ఈ సిమెంట్ ఉంటాయి కదా స్లాబ్ బాక్స్ని పెట్టినప్పుడు అన్ని ఇట్లా రాళ్ళలాగా వచ్చేసినాయి, అన్ని పడిపోయిన పైన నుంచి. అంటే ఎక్స్ట్రా వస్తుంది బాక్స్ వేసినప్పుడు అది చాలా కష్టం. ఈ 2 చూసిన తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది. ఒకసారి లోపల బెడ్రూమ్ అది ఇదంతా నీట్గా అయింది మంచిగా ఊడ్చిన తర్వాత. మెయిన్ బెడ్రూమ్ ఇది. ఇంట్లో బాత్రూమ్ వచ్చింది, అటాచ్డ్ బాత్రూమ్. ఇది బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. ఇదేమో కిచెన్. ఇది కిచెన్. ఇతల హాల్ ఇదే. లోపల ఇంకో బెడ్రూమ్ ఉంది, అది క్లీన్ చేసేది. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ.
అందుకోసమని స్వప్న అయితే జొన్న రొట్టెలు చేస్తుంది. అన్నం చేసింది, చికెన్ కర్రీ చేసింది, ఇప్పుడైతే జొన్న రొట్టెలు చేస్తుంది. ఇంకా జొన్న రొట్టెలు అయితే ఇంకా అన్నం తినేయడమే, అన్నం చికెన్ కర్రీ తినేయడమే. ఎన్ని చేసినావు జొన్న రొట్టెలు మరి? చూడు కౌంట్ చేయి. 2 3 4 5 6 7 8 11 రొట్టెలు అవుతాయి. కొంచెం పిండి ఉంది కాబట్టి ఇంకా చేసేది మొత్తం 11 రొట్టెలు చేస్తుంది. 11 రొట్టెలు చేయాలంటే మనిషికి చాలా ఓకే కావాలి కదా. 2 రొట్టెలు చేసుకోవడానికైనా చాలా ఓపిక ఉండాలి, అలాంటిది 11 రొట్టెలు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇంకా జొన్న రొట్టెలు చేయడానికి బాగా అలవాటు పడింది కాబట్టి హాస్టల్కి రాకుండా అయిపోయింది మీకు. కొందరు జొన్న రొట్టెలు చేయాలంటే ఏదో ఎట్లనో అంటే ఇప్పుడు చేయాలన్నా రొట్టెలు అనిపిస్తుంది కొందరికి. అంటే పిండి విసుకడము, కలపడము, చేయడము, కాల్చడము, అట్లా మనకు అలవాటు పడింది కాబట్టి మీరు ఈజీగా చేయగలుగుతుర్రా.